హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు చాలా టేస్టీగా ఉండే కొత్తిమీర రైస్ చూపించబోతున్నాను. కొత్తిమీర రైస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ముందుగా సగం కట్ట కొత్తిమీర తీసుకొని వాటర్లో వేసుకొని ఇసుక పోయేదాకా శుభ్రంగా వాష్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. కాడలతో సహా తీసుకున్నాను. ఇప్పుడు 1 కప్ పుదీనా ఆకులు, కొద్దిగా కొబ్బరి, 3 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొంచెం అల్లం ముక్క, 10 వెల్లుల్లి రెబ్బలు, 5 జీడిపప్పులు, 2 మీడియం సైజ్ ఆనియన్స్. ఇప్పుడు కొత్తిమీరని సన్నగా ఈ విధంగా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనం ముందుగా తీసుకున్న పుదీనా ఆకుల్ని కూడా ఇసుక మొత్తం పోయేదాకా మంచి వాటర్తో శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు ఈ కొత్తిమీర మరియు పుదీనా ఆకులు అలాగే 3 పచ్చిమిర్చి ఈ విధంగా తుంపి వేసుకోవాలి. కొద్దిగా అల్లము, అలాగే వెల్లుల్లి రెబ్బలు, కొబ్బరిని కూడా ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా తీసుకున్న 2 మీడియం సైజ్ ఆనియన్స్ని కూడా సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అది కొంచెం హీట్ అయ్యాక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. తర్వాత వచ్చేసి 1 స్పూన్ నెయ్యి వేస్తున్నానండి టేస్ట్ కోసం. తర్వాత అందులో కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసి కొంచెం దూరగా వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసి 2 ఎండుమిర్చి యాడ్ చేస్తున్నాను. మనం మిక్సీ పట్టేటప్పుడు పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాం కదా, అందుకే తాలింపులో ఎండుమిర్చి చేశాను. అలాగే కొద్దిగా పసుపు యాడ్ చేశాను. తర్వాత మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టి 3 మినిట్స్ మగ్గనిచ్చుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. తర్వాత ఒకసారి చెక్ చేసుకొని ఇది డార్క్ గ్రీన్ కలర్ వచ్చేదాకా మనము వేయించుకోవాలి, పచ్చివాసన పోయేదాకా. లాస్ట్లో కొద్దిగా నిమ్మరసంని యాడ్ చేసుకొని మనం వేడి అన్నంని ఇందులోకి యాడ్ చేసుకొని మొత్తం ఆ మిశ్రమం మొత్తం అన్నంకి పట్టేటట్లుగా మనము బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మూత పెట్టి ఒక 1 మినిట్ మగ్గనిచ్చుకోవాలి. ఈ కొత్తిమీర అనేది బ్లడ్లో షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడమే కాకుండా థైరాయిడ్ పేషెంట్స్ కూడా బాగా యూజ్ అవుతుంది. అలాగే బ్లడ్లో కొలెస్ట్రాల్ లెవెల్స్ని కూడా తగ్గించడంలో బాగా యూజ్ అవుతుంది. రైస్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేసి జీడిపప్పులను యాడ్ చేసి కొంచెం వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత మనం సర్వ్ చేసుకున్న కొత్తిమీర రైస్లోకి ఈ జీడిపప్పుల్ని యాడ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కొత్తిమీర రైస్ రెడీ అయిపోయింది. ఈ విధంగా చేస్తే కొత్తిమీర ఇష్టపడని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోవడం వల్ల మీకు నోటిఫికేషన్ అనేది ముందుగా వస్తుంది.